కూర్చో కూర్చో. నీ పేరేంటి? మాట్లాడదమ్మా. మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ. నీకేం కావాలమ్మా? కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డమ్మా. మీరు ఎవరు ఉంటారు? ముగ్గురు కూతురు, 5 మంది. మీ అమ్మమ్మ. నీకు తమ్ముడా? మీ ఇద్దరు వాళ్ళ తమ్ముడు. ఎక్కడికి వెళ్ళారు? బిల్డింగ్లో పడితే వచ్చేసి కడుపు ఇంటికానే ఉండాలి. బిల్డింగ్లో పడే సార్ నాకు కడుపు ఇంటికానే ఉండిపోతాను. ఇప్పుడు ఆవిడ అక్కడ ఎంత పంపిస్తుంది? నెలకు 4,000, 4,000 పంపిస్తుంది. ఇంట్లో లెక్క 6,000 వస్తుంది. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000, 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాం. ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. నువ్వేం పని చేస్తావు? పని ఉంటే పోతావు. ఎవరో రెండు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఇంతవరకు కట్టేవాళ్ళు మీరు? ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా. ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? ఎన్ని యూనిట్లు వాడుతున్నావు? ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు. దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంతకుముందు 270 రూపాయలు కట్టేవాడివి. ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైందే. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్న ఉద్యోగం చేసి రాసుకొని చేయించండి. బయట ఉన్నారు సార్. వీడికి ఇంకొక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, నేను చూస్తాను. ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్. రమ్మంటే వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అడ్డు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా? మీ మన వీడికా
ఇంకే సార్ పొలం కానీ ఓకే. ఏదో కాలం మా మేము మా వాళ్ళు నాలుగు చూస్తాం అది ఎవరైనా పెట్టారు కానీ మంచి జరుగుతుందండి. మిషన్ మా వాత్సల్య మనవరాలు సార్, సెమీ ఆర్ఫన్ కింద ఇచ్చాను సార్. మిషన్ వాత్సల్య సార్ సెమీ ఆర్ఫన్ కింద ఇచ్చాను సార్. నెలకు 4,000 ఎవరికి ఇది? ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి అది మనం ఇచ్చే 6,000 కాకుండా అవును సార్, అది కాకుండా మళ్ళీ 4,000 సార్ అదనంగా ఆ స్కీమ్లో పర్మిట్ చేస్తుంది. చేస్తుంది సార్. ఇది మిషన్ వాత్సల్య అని ఆర్ఫన్స్కి ఇస్తాం. ఓకే అమ్మా, ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది, అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. సరే మనవరాలతో బయట ఉన్నా సార్ నా మనవరాలు ఏమన్నా చేస్తాం. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ దొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. ఈడుండా సార్ బయట ఉండదు రమ్మని మల్లేశ్వర్ సార్ మాకు దేవుడు రామ్మా, రామ్మా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? అప్పులు ఎక్కువ వీలు పోసుకొని చెప్తున్నాను సార్. బెంగళూరు బెంగళూరు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? నాది ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ తీసి పెట్టండి. అంగన్వాడీ వెనకాలి ఏర్పడ్డ యా, ఇచ్చేసేయండి. ఇమ్మంటాం, అంగన్వాడీలో పెట్టమంటాం, నీకు పెడతారు. ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు మీన్స్ శాంక్షన్. ఇల్లు ఇంటి జగ ఇస్తాం. ఏంట్రా బాగున్నావా? అసలు వర్తించినాం సార్. 24 గంటలు పాట పెడతారు. రెండో పాట నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. ఏయ్, నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాలని పనిలా బట్టన్ వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? అన్ని బాగా ఆలోచిస్తారు సార్. నాకు తెలివింది. చేద్దాం, ధైర్యంగా ఉండు. పెన్షన్ అథారిటీ ఇక్కడ చూస్తున్నారా? ఇట్లా ఉంది. సార్ దయచేసి అప్పటి చెప్పా కదమ్మా, చేయమన్నా 2 చేయమన్నా. నేను చూసుకుంటాను. కలెక్టర్ చెప్పాను, చేస్తాను. రమ్మా, ఎట్రా.